వాళ్ళు ముగ్గురు స్నేహితులు ఇంకా చదువుకుంటున్నారు. బాగా చదువుకుని కెరీర్ను చక్కగా తీర్చిదిద్దుకోవాల్సింది పోయి ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కారు. చివరకు కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఆ కుర్రాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? డబ్బు కోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్కైన స్నేహితులు వీళ్లే. పేర్లు షేక్ గౌస్ జామా, ఓంకార్, వెంకటేష్. కడప జిల్లాకు చెందిన ఈ ముగ్గురు బద్వేల్లోని పాలిటెక్నిక్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. ముగ్గురు కలిసి ఓ గది అద్దెకు తీసుకుని జల్సాలు చేశారు, పార్టీలు చేసుకున్నారు. ఈ ఏడాది కోర్సు కూడా పూర్తయింది. ఉన్నత చదువులు చదవాల్సింది పోయి ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నారు. బద్వేల్లోనే చిల్లర దొంగతనాలు చేశారు. అయినా సంతృప్తి లేదు. ఇంకా ఎక్కువ సంపాదించాలన్న ఆశతో కిడ్నాపర్ల అవతారం ఎత్తారు. పిల్లల్ని ఎత్తుకెడితే రాత్రికి రాత్రే లక్షలు సంపాదించొచ్చని కిడ్నాప్లకు స్కెచ్ చేశారు. కిడ్నాప్లు చేయడానికి రంగంలోకి దిగిన ఈ ముగ్గురు స్నేహితులు ముందుగా బద్వేల్లో ఓ బైక్ కొట్టేశారు. ఆ తర్వాత కిడ్నాప్ చేయడానికి బయలుదేరారు. గత నెల 22న వెంకటేశ్వర కొట్టాల సమీపంలో పాఠశాలకు వెళ్లి వస్తున్న 10 ఏళ్ల బాలుడు మాధవరావును కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తర్వాత కాయిన్ బాక్స్ ద్వారా బాబు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. లక్షల్లో డబ్బు డిమాండ్ చేశారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఉన్నామంటూ కాల్స్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. దీంతో బాలుడు తండ్రి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న కిడ్నాపర్లు బాలుని నెల్లూరుకి తీసుకెళ్లారు. పోలీసులకు దొరికితే జైలుకు వెళ్లటం తప్పదని భయపడ్డారు కిడ్నాపర్లు. బాలుని నెల్లూరు బస్టాండ్ లో వదిలేశారు. అబ్బాయిని మనం కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే డబ్బులు వస్తాయి, మనం కొంతకాలం గడుపుకోవచ్చనే ఉద్దేశంతో ఆ రోజు అలా ప్రొద్దుటూరులో అంతా వాళ్ళు రెక్కి చేసుకున్నారు ఎక్కడ మనకి బాగుంటుంది అనేసి. ఆ క్రమంలోనే ఆ రోజు మధ్యాహ్నం ఆ అబ్బాయి ఒక్కడే వెళ్తుండగా ఆ అబ్బాయిని బైక్ ఎక్కించుకొని వీళ్ళు తీసుకువెళ్లిపోయారు. కిడ్నాప్ అయిన బాలుడు నెల్లూరులో ఉన్నాడని కడప పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. బాలుని అడిగి కొన్ని వివరాలు తెలుసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగు బైపాస్ రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కిడ్నాప్ బాగోతం బయటపడింది. మనకి ఉన్నట్టు సమాచారం రావడంతో అబ్బాయిని తీసుకొచ్చాము. ఈ రోజు మధ్యాహ్నం వీళ్ళ ముగ్గురిని మనము గంగమ్మ దేవాలయం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. మా ఈ భాగంగా మనం 2 బైకులు 4 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 2 బైకులు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలు, చెడు అలవాట్లకు బానిసలైన కుర్రాళ్లు సులువుగా డబ్బు సంపాదించాలనుకుని అడ్డంగా బుక్కయ్యారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన ముగ్గురు ఉన్నత చదువులు చదువుంటే మంచి ఉద్యోగాలు వచ్చేవి. దురాస్తో జైలు పాలయ్యారు.